అమ్మాయి ప్రేమ పార్ట్ 40. అలా హాస్పిటల్లో ఆ పూట గడిచిపోతుంది. డాక్టర్ సౌమ్యకి ఆపరేషన్ పూర్తి చేసి బయటకు వస్తారు. అర్జున్, డాక్టర్, సౌమ్యకి ఎలా ఉంది? డాక్టర్, మీరు చాలా అదృష్టవంతుల అర్జున్. మీ భార్యకి ఏం ప్రమాదం లేదు. అలానే మీ బేబీకి కూడా సేఫ్గానే ఉంది. అర్జున్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఇట్స్ ఓకే. ఇవాళ అబ్జర్వేషన్లో ఉంచి రేపు మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడొచ్చు మీరు. అర్జున్, ఓకే డాక్టర్. అమ్మా అని పద్మ గారిని హక్ చేసుకొని, సౌమ్యకి ఏం కాలేదు మా, నా బేబీకి కూడా ఏం కాలేదు అని ఆనందంగా చెప్తాడు. అందరూ ఆనందంగా చూస్తారు అర్జున్ వైపు. అర్జున్ అన్నయ్యని విరాట్ని హక్ చేసుకొని అలా ఉండిపోతాడు. ఒక నిమిషం తర్వాత, అర్జున్ అన్నయ్య, సరియు ఏది? తనకేం కాలేదు కదా? రవి, చిన్ని తల్లికి ఏమైంది? అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు. శంకర్, అసలేం జరిగింది? అందరూ ఇలా దెబ్బలతో ఉన్నారు. సరియు ఏది? తనకేమైంది? విరాట్, నానా, సరియకు ఏం కాలేదు. రవి, ఏది తను? ఏం జరిగిందిరా అసలు? శ్రీ, బాబాయ్, ముందు ప్రశాంతంగా వినండి అని జరిగిందంతా చెప్తాడు. లక్ష్మి, ఏంటి మహేష్ని చంపేశారా? ప్రియ, అసలు అది ఆడపిల్లేనా? ఇలా ఎలా చేయగలిగిందిరా? ఏది తను ఇప్పుడు ఎక్కడుంది? విరాట్, పిన్ని, తను చనిపోయింది. శంకర్, ముందు సరియు ఏది? ఎక్కడుందిరా? విరాట్, నానా, ఇక్కడే ఉంది నాన్న. ఆ షాక్కి కళ్ళు తిరిగి పడిపోయింది. పదండి మనం అక్కడికి వెళ్తాం అని తీసుకువెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి అభి బయట కూర్చొని ఉంటాడు. విరాట్, అభి, సరియు. అభి విరాట్ని హక్ చేసుకొని, విరాట్, నా ఏంజల్కి ఏమైంది? జరిగితే నేను బతకలేను. నువ్వైనా తనకి చెప్పు విరాట్, ఒకసారి లేవమని. ప్లీజ్ విరాట్, నీ మాట తను ఖచ్చితంగా వింటుంది. చెప్పు విరాట్, ఏంజల్ని లేవమని చెప్పు అని ఏడుస్తాడు. అభిని చూస్తున్న అందరికీ కళ్ళనీళ్ళ ఆగడం లేదు. సరియు కుటుంబంలో అందరికీ అభిని చూస్తే మహేష్ చనిపోయినప్పుడు సరియు ఎంతగా బాధపడిందో ఇప్పుడు అభిని చూస్తే అదే గుర్తుకు వస్తుంది. అభిని ఊరుకోపెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. అలా ఆ రోజు గడుస్తుంది భారంగా అందరికీ. తర్వాత కిరణ్, శ్రీ, హర్షి కలిసి అందరికీ ఏదో కొంచెం తినిపిస్తారు. కానీ అభి మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలానే ఉంటాడు. విరాట్, అఖిల కలిసి అభిని బ్రతిమిలాడి తినిపిస్తారు. ఆ రోజు మధ్యాహ్నానికి సౌమ్యకు మెలకువ వస్తుంది. తను కళ్ళు తెరిచేసరికి తననే చూస్తూ ఉన్న అర్జున్ కనిపిస్తాడు. సౌమ్య, అర్జున్ గారు, ఏంటలా ఉన్నారు? మీకేం కాలేదు కదా? అర్జున్ ఏం మాట్లాడకుండా తన మొహం చేతుల్లోకి తీసుకుని కిస్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత వదులుతాడు. సౌమ్య, ఏంటిది అర్జున్ గారు? ఇది హాస్పిటల్, ఎవరైనా చూస్తే? అర్జున్, అయినా నేను కోప్పడాల్సింది పోయి నువ్వు నన్ను తిడుతున్నావేంటి? అసలు అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోవాలి అనుకున్నావు? సౌమ్య, నువ్వు లేకపోతే నేనేమవ్వాలి చెప్పు? నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారం. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. ఏ సమయంలో అయినా సరే ఇప్పుడు నేను చెప్పి వదిలేస్తున్నాను. రేపు నా బేబీ వచ్చినాక నిన్ను 2 పీకి కూర్చోపెడుతుంది సౌమ్య. బేబీ? అర్జున్, మన బేబీ అని సౌమ్య పొట్టపై చేయి వేస్తాడు. సౌమ్య కళ్ళనీళ్లతో అర్జున్ని చూస్తూ నవ్వుతుంది. అర్జున్ సౌమ్య నుదిటిపై ముద్దు పెట్టుకుని వెనక్కి జరుగుతాడు. కుటుంబం మొత్తం సౌమ్యని చూడటానికి వస్తారు. అందరూ పలకరిస్తూ ఉంటారు. సౌమ్య, అఖిల అక్క, నన్ను క్షమించు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వేమో మాట వినలేదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. సారీ. అఖిల, సారీ ఎందుకు సౌమ్య? నువ్వు నన్ను కాపాడడం కోసం అలా చేసావు అంతే తప్ప నువ్వేం తప్పు చేయలేదు. కానీ నీకు ఏమైనా అయ్యుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. సౌమ్య, రమ్య అక్క, నీకేం కాలేదు కదా? రమ్య, నాకేం కాలేదురా, నేను బాగానే ఉన్నాను. సౌమ్య, సరియు, అభి అన్నయ్య ఏరీ కనిపించలేదు. రిషి ఇంతకు ముందే అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది వదిన. సౌమ్య, హో, తను ఒక్కటే కదా, కష్టమవుతుందేమో. మీరు ఎవరో ఒకళ్ళు వెళ్ళాల్సిందిగా. మౌనిక వదిన వాళ్ళు కూడా లేరు అని అంటుంది కదా. వైషు అక్క వాళ్ళు వచ్చారులే వదిన, వాళ్ళు చూసుకుంటారు అన్నారు. విరాట్, ఇంకా అందరూ పదండి, తను రెస్ట్ తీసుకుంటుంది. అర్జున్, చూసుకో అని అందరినీ బయటకు తీసుకొని వస్తాడు. విరాట్, అందరూ సౌమ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరియు విషయం అప్పుడే చెప్పొద్దు. అలా 1-2 రోజులు గడుస్తుంది. సౌమ్య త్వరగానే కోలుకుంటుంది. సౌమ్య, అర్జున్ గారు, ఎందుకని సరియు, అభి అన్నయ్య రాలేదు? ఏం జరిగింది? అర్జున్, ఏం లేదు సౌమ్య, వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. సౌమ్య, నాకు జ్వరం వస్తేనే ఆ రోజు మొత్తం వదిన వదిన అని నా చుట్టూనే తిరిగింది. అలాంటిది ఈ సమయంలో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే నేను నమ్మను. అర్జున్ గారు, చెప్పండి, వాళ్ళు బాగున్నారు కదా? అర్జున్, బాగానే ఉన్నారు.
సౌమ్య, నాకు మీ కలలో ఏదో బాధ తెలుస్తుంది అర్జున్ గారు, చెప్పండి ఏం జరిగింది? అర్జున్, అది సౌమ్య అని జరిగింది చెప్తాడు. సౌమ్య, అర్జున్ గారు, ఇంత జరిగితే నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నేను ఇప్పుడే సర్యూని చూడాలి. ప్లీజ్ నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. అర్జున్, ఇప్పుడు కాదు సౌమ్య, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఇలా ఏడిస్తే బేబీకి మంచిది కాదు. సౌమ్య, అర్జున్ గారు, పెళ్ళప్పుడు మీరే చెప్పారు కదా సర్యు మనకి మొదటి బిడ్డ అని. మరి అలాంటప్పుడు తను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు చూడకుండా ఎలా ఉండగలను అర్జున్? సౌమ్యని అలానే ప్రేమగా చూస్తూ ఉన్నాడు. వీళ్ళ మాటలు డోర్ దగ్గర ఉన్న విరాట్ వాళ్ళు ఈ మాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు లోపలికి వస్తారు. విరాట్, అర్జున్ తనని సర్యు దగ్గరికి తీసుకొని వెళ్ళు. అర్జున్, అలాగే అన్నయ్య. అర్జున్ సౌమ్యను తీసుకొని సర్యు దగ్గరకు వెళ్తాడు. సర్యు బెడ్పై పడుకొని ఉంటుంది. అభి సర్యు చేయి పట్టుకొని పక్కన చైర్లో కూర్చున్నాడు. సౌమ్య, అన్నయ్య. అభి, సౌమ్య నువ్వెందుకు వచ్చావురా రెస్ట్ తీసుకోకుండా? సౌమ్య, అన్నయ్య అని అభిని పట్టుకొని ఏడుస్తుంది. అభి, సౌమ్య నువ్విప్పుడు ఇలా బాధపడడం బేబీకి మంచిది కాదురా. చూడు కొంచెం జాగ్రత్తగా ఉండు మా, ఏడవకు. సర్యుకి ఏం కాదు సరేనా? సౌమ్య, అన్నయ్య సర్యుకి ఏం కాదు కదా? అభి, ఏం కాదురా, నువ్వు చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లో తను మామూలు అయిపోతుంది. తర్వాత నువ్వు తన మేనల్లుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదని చాలా గొడవ చేస్తుంది. అసలే రాక్షసి. సౌమ్య అన్నయ్యని సరియు పక్కన బెడ్పై కూర్చొని తన చేయి పట్టుకొని బాధపడుతుంది. అభి, సౌమ్య నువ్వు ఈ టైంలో ఇలా బాధపడడం మంచిది కాదురా. ప్లీజ్ అర్జున్ సౌమ్యని తీసుకొని వెళ్ళు. అర్జున్ సౌమ్యని తీసుకొని వెళ్తాడు. అభి సరియు దగ్గరకు వెళ్ళి, ఏంజెల్ చూడు, నీకు ఇంకో మేనల్లుడు రాబోతున్నాడు. మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ నువ్వు చూడు ఇలా పడుకొని ఉన్నావు. ప్లీజ్ లే ఏంజెల్, నిన్ను చాలా మిస్ అవుతున్నాన్రా. నేను ఇలా ఉండలేకపోతున్నాన్రా అని బాధపడతాడు. అభి భుజం పైన చేయి పడేసరికి వెనక్కి తిరుగుతాడు. శివయ్య, అభి నువ్వు ఇలా బాధపడితే ఎలారా? ధైర్యంగా ఉండు. అభి, నాన్న నా వల్ల కావడం లేదు నాన్న. సర్యుని ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. నాకు నా ఏంజెల్ కావాలి నాన్న. మీరైనా చెప్పండి తనని లేవమని. ఈలోపు అభి అని ఒక గొంతు. అభి, నాన్న వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పు. నేను వాళ్ళని అస్సలు చూడాలని లేదు నాకు. మల్లేశ్వరి, అభి అమ్మన్రా. అభి, నన్ను కొంచెం అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి రాదు కదా. ఆవిడ బాధగా బయటకు వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సౌమ్య పూర్తిగా కోలుకుంది. ఒక 2 నెలలు గడిచిపోతాయి. అలా రోజులు గడిచిపోతాయి. అఖిలకి 5వ నెల జరుగుతూ ఉంటుంది. సౌమ్యకి 3వ నెల. అందరూ బాధగా కాలం గడుపుతూ ఉంటారు. ఒకరి కోసం ఒకరు సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు. రోజు అందరూ ఏదో ఒక టైంలో హాస్పిటల్కి వెళ్ళి సర్యుని చూసి వస్తున్నారు. పిల్లలకు ధైర్యంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు కూడా పిల్లలతోనే ఉంటున్నారు. అభి, రిషి, వైషు ముగ్గురు హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఎవరు చెప్పినా ముగ్గురు సర్యు దగ్గర నుండి కదలట్లేదు. అలా ఒకరోజు మహేష్, ఏంజెల్ ఏంటే ఇలా సైలెంట్గా పడుకొని ఉన్నావు? నువ్వు ఇలా ఉంటే నాకేదోలా ఉంది. ప్లీజ్ లే ఏంజెల్. ఓయ్ వింటున్నావా? సర్యు, ప్రిన్స్ నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళు. నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావు ప్రిన్స్. ఎందుకురా? ఎందుకు నా చావు నువ్వు తీసుకున్నావు? మహేష్, నిన్ను అలా ఎలా వదిలేస్తాననుకున్నావు ఏంజెల్? నువ్వు నా ప్రాణమే. అలాంటిది నా ప్రాణానికి కష్టం కలుగుతుందంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? సర్యు, ఎందుకురా మీరంతా నా కోసం ఇంత కష్టం అనుభవిస్తున్నారు? మహేష్, ఎందుకంటే మా సర్యు మా బుజ్జి బంగారం కనుక. సర్యు, వద్దు ప్రిన్స్, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. ప్లీజ్ నాకు బ్రతకాలని లేదు ప్రిన్స్. నా మూలంగా ఇంకా ఎవ్వరికి ఏ కష్టం కలగకూడదు ప్రిన్స్. నన్ను నీతో పాటు తీసుకువెళ్ళిపో. మహేష్, ఏంజెల్ నువ్వు ఒకరికి మాట ఇచ్చావు, ఎప్పటికీ తన చేయి వదిలిపెట్టను, తనకి దూరం కాను అని. మరి ఇప్పుడు మాట తప్పుతావా? సర్యు, నా మూలంగా అందరూ కష్టపడుతున్నారు ప్రిన్స్. నాకు ఈ లైఫ్ వద్దు. అభికి తనకు తగ్గ అమ్మాయి వస్తుంది. నేను తనకి కరెక్ట్ కాదు. మహేష్, ఏంజెల్ ఒక్కసారి ఆలోచించు. అభి నేను ఎంతలా ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమ కోసం ఎంతగా తప్పించాడు. నీ కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయడు. అలాంటిది ఇప్పుడు నువ్వు దూరం అవుతావు అంటే తను తట్టుకోలేడు. ఏంజెల్ ట్రై చేయి. నువ్వు ఈ నిద్ర లేవడానికి ఒక్కసారి ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరిచి చూడు. నీ వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు నీకు కనిపిస్తుంది. సర్యు, ప్రిన్స్ని. మహేష్, ఇప్పుడు నీ లైఫ్కి ప్రిన్స్ని
కోసం తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నాడు ఏంజెల్. లేమ్మా, కళ్ళు తెరిచి చూడు. సరియు మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంది. అలా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా తన చేయి పట్టుకొని ఉన్న అభి కనిపిస్తాడు. అభి జుట్టు గడ్డం పెంచేసి తిండి నిద్ర సరిగ్గా లేక మొహం పీక్కుపోయి ఉంటాడు. నీలా అలా చూసి సరియు కళ్ళు చెమ్మర్చాయి. సరియు చెయ్యి కదిలిస్తుంది. అభి వెంటనే లేచి కళ్ళు తెరిచి సరియుని చూసి సంతోషంగా, ఏంజెల్ లేచావా నువ్వు? చాలా మిస్ అవుతున్నాన్రా నిన్ను అని సరియుని పట్టుకొని ఏడుస్తాడు. రిషి డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ చెక్ చేసి నథింగ్ టు వరీ, తను బాగానే ఉంది. కాకపోతే ఇన్ని రోజులు పడుకునే ఉన్నారు కదా, బాడీ పెయిన్స్ ఉంటాయి, నేను టాబ్లెట్స్ రాసి ఇస్తాను, తనకి లైట్ ఫుడ్ పెట్టండి అని వెళ్ళిపోతాడు. సరియు, ప్రిన్స్, అభి మళ్ళీ సరియుని హత్తుకొని ఏడుస్తాడు. సరియు, ప్రిన్స్ ప్లీజ్ నువ్వు వెళ్ళి నీట్గా రెడీ అయ్యిరా. నా ప్రిన్స్ నిజంగానే ప్రిన్స్లా ఉండాలి, ఇలా పిచ్చివాడిలా కాదు. అభి, ఏం చేయమంటావు, నువ్వు హ్యాపీగానే పడుకున్నావు, నిన్ను అలా చూసి నేను నిజంగానే పిచ్చివాడిని అయ్యాను. సరియు, సారీ ప్రిన్స్, కానీ నువ్వు ఇలా ఉండకు ప్రిన్స్, ప్లీజ్ నేను నిన్ను ఇలా చూడలేను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా పో. అభి, ఉండేంజల్ కొంచెం సేపు నిన్ను ఇలా చూసుకొని. సరియు, ప్రిన్స్ ఇలా నా దగ్గరకు రా. అభి సరియు దగ్గరకు వస్తాడు. సరియు అభి నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ ప్రిన్స్, లవ్ యూ సో మచ్. అభి కళ్ళల్లో మెరుపు, ఎందుకంటే ఇప్పటి వరకు సరియు తనకి లవ్ యూ చెప్పలేదు. అభి సరియు నుదుటిపై ముద్దు పెట్టుకున్న తర్వాత తన బుగ్గపై ముద్దు పెడతాడు. అభి సరియు పెదవుల దగ్గరకు వస్తాడు. బావా, మేము ఇక్కడ ఉన్నాము, కొంచెం చూసుకోండి. అభి సరియుకి దూరం జరుగుతాడు. సరియు, అన్నయ్య, రిషి ఇప్పటికి గుర్తుకొచ్చామా రాక్షసి, ఎంత కంగారు పెట్టేశావో తెలుసా అని ఏడుస్తాడు. వైషు, రే బంగారం, ఎంత భయం వేసిందో తెలుసా, నిన్ను అలా చూసి ప్రాణం పోయిందిరా. సరియు, అన్నయ్య నేను లేచాను కదా, ప్లీజ్ ఏడవకండ్రా, నేను చూడలేను. రిషి, ఇప్పుడు లేచి పెద్ద కథలు చెప్తున్నావు, మొహం చూడు. సరియు, నన్ను తర్వాత తిట్టొచ్చు కానీ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండిరా. రిషి, సరే మేము ఫ్రెష్ అయ్యి వస్తాం, కానీ ఈలోపు కొంచెం మా బావని కూల్ చేయి, పాపం చాలా బాధపడ్డాడ్రా నిన్ను అలా చూసి. వైషు, బావా మేము ఫ్రెష్ అయ్యి వస్తాము, ఇందాక మేము డిస్టర్బ్ చేసిన పనిని ఇప్పుడు కంటిన్యూ చేసుకోపో అంటాడు. అభి, రే వైషు బాయ్ బావా అని పరిగెడతాడు. రిషి, బావా మేమందరికీ కాల్ చేసి చెప్తాము, ఈ కొంచెం టైం మీది పో బావా, ఎంజాయ్. అభి సరియు దగ్గరకు వెళ్తాడు. సరియు, ప్రిన్స్ చాలా బాధ పెట్టాను కదా. అభి, బాధ కాదే, నిన్ను అలా చూసి భయం వేసింది చాలా, నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావు అని చాలా భయం వేసింది ఏంజెల్, నిద్ర కూడా లేకుండా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావు అని చూస్తూ ఉండిపోయా ఇన్ని రోజులు. సరియు, ప్రిన్స్ ఇలా వచ్చి నా పక్కన పడుకోవా. అభి, ఓయ్ ఇది హాస్పిటల్ మేడం. సరియు, ఓయ్ నేను చెప్పింది చెయ్యాలి అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు, నేను ఇవ్వను. అభి, ఓయ్ ఏంటి నువ్వు నా ఏంజెల్వి అయినా ఇలా మాట్లాడుతున్నావు. సరియు, దట్ ఈజ్ సరియు, హహా. అభి, అమ్మో ఏంటి నీలో ఇంత వేరియేషన్. సరియు, ఓయ్ ప్రిన్స్ ఇప్పుడు వచ్చి పడుకుంటావా లేదా. అభి వెళ్ళి సరియు పక్కన బెడ్పై పడుకుంటాడు. సరియు అభి చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై తలపెట్టి పడుకుంటుంది. అభి కూడా సరియుని చూస్తూ తనని గట్టిగా పట్టుకొని అలానే నిద్రలోకి జారుకున్నాడు. సరియు గురించి తెలిసి వచ్చిన కుటుంబం మొత్తం సరియు అభిలను చూసి ఆనందంగా అలానే చూస్తూ ఉంటారు. అభి మొహంలో ఇన్ని రోజులకు ప్రశాంతత కనిపిస్తుంది అందరికీ. రిషి, ఏంటి అందరూ ఇలానే నిలబడిపోయారు, అందరూ మెల్లగా అటు చూడు. రిషి, ఓ ఆ సౌండ్కి సరియు నిద్ర లేచి డోర్ దగ్గర అందరినీ చూసి లేచి కూర్చుంటుంది. అభి నిద్రలోనే ఏంజెల్ పడుకోమా కాసేపు అని మీదకు లాక్కుంటూ ఉంటాడు. సరియు, ప్రిన్స్ లే అటు చూడు. అభి అందరినీ చూసి బెడ్ పై నుండి లేచి పక్కన నిలబడతాడు. సరియు, నాన్న రవి బంగారం అని దగ్గరకు తీసుకుంటాడు. అందరూ సంతోషంగా సరియుని దగ్గరకు తీసుకొని ఆనందపడతారు. సరియు, విరాట్ అన్నయ్య నా మేనల్లుడు ఏమంటున్నాడు అని అఖిల పొట్టపై చేయి వేసి అడుగుతుంది. రిషి, ఓయ్ కోతి నీకు డబల్ బొనాన్సా. సరియు, అంటే వైషు అంటే అని అర్జున్ సౌమ్యని ముందు నిలబడతారు. సరియు, అర్జున్ అన్నయ్య. అర్జున్, హారా. సరియు, అన్నయ్య కంగ్రాట్స్ రా. అందరూ ఆనందంగా చూస్తారు. డాక్టర్ తనని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాము, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, ఇంతమంది ఉండకూడదు. అలాగే డాక్టర్ అని అందరూ వెళ్ళిపోతారు. సరియు దగ్గరకు శ్రీ వస్తాడు. సరియు, అన్నయ్య సారీరా, నా వల్ల ఇంత ఇబ్బంది పడ్డావు. శ్రీ, ఓ ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే దెబ్బలు పడతాయి. సరియు, అన్నయ్య లవ్ యూ.
శ్రీ లవ్ యూ టు రాక్షసి. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా శ్రీ, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా. సరియు లవ్ యూ అన్నయ్య. శ్రీ లవ్ యూ రా. ఇంకా రెస్ట్ తీసుకో, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాం సరేనా. సరియు శ్రీ వెళ్ళిపోతాడు. శివయ్య గారి ఫ్యామిలీతో వస్తారు. సరియు వారిని చూసి బెడ్ పై నుంచి లేచి కూర్చుంటుంది. శివయ్య పర్లేదమ్మా కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా. సరియు బాగున్నా మావయ్య, మీ ఆరోగ్యం బాగుందా. శివయ్య బాగున్నానమ్మా. సరియు అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మల్లేశ్వరి నేను బాగున్నాను తల్లి. సరియు చేతులు పట్టుకొని నన్ను క్షమించు సరియు, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. సరియు అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరేం చేసినా మీ అబ్బాయి సంతోషంగా ఉండాలని చేశారు అంతే, అందులో మీ తప్పేం లేదత్తయ్య. ఇలా క్షమాపణ అడిగి మమ్మల్ని దూరం చేయకండి. మల్లేశ్వరి అది నీ మంచి మనసు తల్లి, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. నేను ముందే అర్థం చేసుకొని ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధపడుతుంది. సరియు అత్తయ్య అయ్యిందేదో అయిపోయింది, మీరు ఇలా బాధపడకండి. ప్రిన్స్ నువ్వైనా చెప్పు. అభి మౌనంగా ఉంటాడు. సరియు ఏమైంది ప్రిన్స్, అత్తయ్యని బాధపడొద్దు అని చెప్పు. అందరూ మౌనంగా ఉన్నారు. వింధ్య వదిన ఇప్పుడు మీరు బాగున్నారు కదా, ఇంటికి ఎప్పుడు వెళ్ళమన్నారు డాక్టర్. సరియు వింధ్య బాగున్నాను డాక్టర్, సాయంత్రం వెళ్ళొచ్చు అన్నారు. మౌనిక మరి ఇప్పుడు ఏం తింటావు. సరియు నేను ఇంటికి వెళ్ళి చేసి పంపిస్తాను. సరియు ఏం వద్దక్క, అన్నయ్య వాళ్ళు వస్తామన్నారు లంచ్ తీసుకొని. కర్ణ అభి సరియు జాగ్రత్త, ఇంకా మేము వెళ్తాంరా. ఆద్యని కీర్తి వాళ్ళ దగ్గర వదిలి వచ్చాము. అభి సరే అన్నయ్య జాగ్రత్త, అందరూ వెళ్ళిపోతారు. సరియు ప్రిన్స్ నువ్వు ఎందుకు అత్తయ్యతో మాట్లాడలేదు. అభి అదేం లేదు ఏంజల్, అయినా ఏముంది మాట్లాడటానికి. సరియు అబద్ధం చెప్పకు ప్రిన్స్, నీ గురించి నాకు తెలీదా. అభి అయితే నేను ఎందుకు మాట్లాడడం లేదో కూడా నీకు తెలుసు కదా. సరియు ప్రిన్స్ ఇందులో అత్తయ్య తప్పేముంది, ఎవరైనా వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలనే కదా కోరుకుంటారు, దానికోసం ఏమైనా చేస్తారు. అభి సరియు కాదు ప్రిన్స్, అత్తయ్యతో ఇందాక ముందులా ఉండాలి నువ్వు సరేనా అంటాడు అభి. సరియు ఏంటి ఫేస్ అలా పెట్టావు, అసలు చూడలేకపోతున్నాను. అభి ఓయ్ అని కితకితలు పెడతాడు. సరియు ప్రిన్స్ ప్లీజ్ వద్దు అని అభిని తన మీదకు లాక్కుంది. అభి ఓయ్ ఏంటి మేడం కొత్తగా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి సంగతి. సరియు మా ఆయన నా ఇష్టం నీకెందుకు. అభి అవునా, నాకు కూడా మా ఆవిడతో చాలా చేయాలని ఉంది, మరి చెయ్యనా. సరియు చేతులు విరక్కొడతాను. అభి నీకేంటి, నేను మా ఆవిడ్ని అంటే. బావా ఇది హాస్పిటల్. అభి సర్దుకొని పైకి లెగుస్తాడు. రిషి బావా మీరేంటి ఇది హాస్పిటల్ అని మర్చిపోయారు అసలు, ముందు మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే లాభం లేదు. అభి ఏ రిషి వైషు మమ్మల్ని అరవడం కాదు సార్, కొంచెం చుట్టుపక్కల చూసుకోండి. అభి అబ్బా మోసేయకండి. సరియు అభి పాటలు చూసి నవ్వుకుంటుంది. తనకి పాపం అనిపించి సరియు అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది. ఇంకేముంది. సరియు ఆకలి అనగానే అందరూ సరియు చుట్టూ చేరుతారు. అభి సరియుకి తినిపిస్తుంటే రిషి వైషు కబుర్లు చెప్తూ ఉంటారు. సరియు తిని టాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది. అభి వాళ్ళు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తారు. సరియుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటి బయట కారు ఆగుతుంది. సింధు గారు దిష్టి తీసి సరియుని లోపలికి తీసుకొని వెళ్తారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు సరియు అభిలను చూసి. పెద్దవాళ్ళు పిల్లలు అందరినీ చూసుకొని మురిసిపోతారు. అందరూ డిన్నర్ చేస్తారు. చాలా రోజుల తర్వాత అందరూ కడుపు నిండా తింటారు. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అందరూ వెళ్ళిపోతారు. హరి బెడ్ పై కూర్చొని ఉంటాడు. రమ్య ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచొని బొట్టు పెట్టుకుంటుంది. హరి రమ్యని వెనుక నుండి హత్తుకొని మెడపైన ముద్దు పెట్టుకుంటాడు. అలానే రమ్యని తన వైపు తిప్పుకొని మొహం నిండా ముద్దులు పెడతాడు. రమ్య అరే ఏంటండి ఇది అని దూరం జరుగుతుంది. హరి మళ్ళీ రమ్యని తన దగ్గరకు లాక్కొని సారీరా, ఇన్ని రోజులు పనుల్లో బిజీగా ఉండి నిన్ను అస్సలు పట్టించుకోలేదు, కనీసం తిన్నావా అని కూడా అడగలేదు, నన్ను క్షమించు రమ్య. రమ్య అయ్యో ఏంటండి మీరు, నాకు తెలుసండి మీరు ఎంతగా బాధపడ్డారు సరియు గురించి. అలాగే ఆఫీస్ పనులు కూడా ఒక్కళ్ళే చూసుకోవడం, విరాట్ బావగారిని అర్జున్ని అక్క సౌమ్యలతో టైం స్పెండ్ చేసేటట్లు చేయడం అన్నీ నాకు తెలుసు అని అంటుంది. మా ఆయన బంగారం, అందరినీ అర్థం చేసుకొని తన బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తిస్తారు. హరి అబ్బో అవునా రమ్య.
హరి, ఇప్పటి నుండి నీతోనే ఉంటాను బంగారం. వీలైనంతగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? చెప్పు, నీకేం కావాలో ఏదైనా చెప్పు, అస్సలు సిగ్గుపడకు. ఎలా ఉండాలి ఏంటి అని, సరేనా? రమ్య హరి రమ్యని కౌగిలించుకొని తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు. రమ్య తన్మయంలో కళ్ళు మూసుకుంది. డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. అబ్బా, ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? హరి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా రిషి ఉంటాడు. హరి రిషిని కోపంగా చూస్తూ ఉంటాడు. రిషి, అయ్య బాబోయ్, రాంగ్ టైమింగ్లో వచ్చినట్టున్నాను. వీడు నన్ను చూపుతోనే చంపేసేటట్టున్నాడు అని అనుకొని హిహి అని వెక్కిల్ నవ్వు నవ్వుతాడు. రిషి వెనకే విరాట్, అర్జున్, వైషు ఉంటారు. హరి, అన్నయ్య ఏంటి సంగతి? అందరు ఇలా వచ్చారు? విరాట్ హరి చేతుల్లో కొన్ని పేపర్స్ పెడతారు. హరి వాటిని ఓపెన్ చేసి చూసి, అన్నయ్య ఏంటిది అని అడుగుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.